వెల్కమ్ టు పొలిటికల్స్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాయిపల్లి వార్డులో ఉన్నాము. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనతో పాటు స్థానికులు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. అమ్మా చెప్పండి అమ్మా, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడైతే రోడ్లు కావాలి, రోడ్లు మంచిగా లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది కొంచెం. ఇది వరకు దాకానైతే మున్సిపల్ గ్రామ పంచాయతీ వాళ్ళు చూసుకోరు, ఇప్పుడు మున్సిపల్ అయింది కాబట్టి మీరే అన్ని చూసుకోవాలి. మంచిగా రోడ్లు అయితే మంచిగా ఉండాలి. పిల్లలకు అసలు బస్సు లేదు, పొద్దున పోతే సాయంత్రం వరకు బస్సు ఉండదు. బస్సు పిల్లలకు స్కూల్ పోయే పిల్లలకి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ బస్సు ఒకటి కావాలి మాకు. రోజుకి ఎన్నిసార్లు వస్తుంది ఆర్టీసీ బస్సు? 3 సార్లు వస్తుండొచ్చు. ఎక్కడ నుంచి వస్తాము? ఈసీఎల్ టు తిమ్మాయిపల్లి, ధర్మారం, అంతే. ఇక మళ్ళా కీసర ఓనికి కూడా బస్సులు ఉండయి, ఒకటి ఉంటది పొద్దున సాయంత్రం. పిల్లలకి ఇబ్బంది అవుతుంది. మేమంటే ఎట్లనో వెళ్తాం గానీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది చాలా. చెప్పండి, ఇక్కడ వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య ఏమైనా ఉన్నాయా? వాటర్ సమస్య అంటే వాటర్ వస్తుంది గట్నే గానీ రోడ్ ఒకటి బాగాలేదు, కోతులు ఉన్నాయి, కరెంట్ ప్రాబ్లం ఉంది, కరెంట్ కూడా ఉంటలేదు సరిగ్గా అప్పట్లాగా. జీరో బిల్ కడుతున్నారా మీరు? కడుతున్నాం. ఫ్రీ వస్తుందా? ఫ్రీగానే వస్తుంది. కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ? కోతులు కూడా ఉన్నాయి. అంటే ఇళ్ళకి వస్తాయా? వస్తాయి, డోర్లు తెరబడితే వస్తాయి, అన్ని తీసుకుంటాయి. అమ్మా మీరు చెప్పండి, ఇక్కడ అంటే ఇప్పుడు కోతుల బెడద, అదే విధంగా ఇప్పుడు రోడ్డు ప్రాబ్లం అంటున్నారు, ఇంకా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు? రోడ్లు మంచిగా లేవు, మోరీలు సరిగా తీయరు, ఏం తీయరు. గ్రామ పంచాయతీలు అప్పుడంటూ ఉండే కదా, ఇప్పుడు అస్సలు ఏం మంచిగా లేదు. అంటే గతంలో పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడా నిర్వహణ? జర సర్పంచ్ ఉండే కదా, జర బాగానే ఉంటుండే. ఇప్పుడు సర్పంచ్ లేడు కదా, ఎవరు పట్టించుకున్న వాళ్ళు గట్టినే ఉంటుందా రోడ్డు? రోడ్ ఎట్లుంది చూడు, రోడ్ బాగలేదు. అది గ్యాస్ పైసలు పడతలేవు. అప్లై చేసుకున్నారా? చేసినాము, పడతానే లేవు. 1-2 సార్లు పడ్డాయి, అన్ని నుంచి అస్సలు వస్తలేవు. ఏమో అసలు రోడ్లు జర మంచిగా చేయాలి. ఎట్లుంది చూడు, పిల్లలు వస్తే పాములు వస్తున్నాయి, పంది కుక్కలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. బస్సులు లేవంటున్నారు, మీరు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎట్లా వెళ్తారు బయటకి? ఎట్లా వెళ్తాం? బండ్ల మీద ఆల నీళ్ళని లిఫ్ట్ ఆడుకొని పోతున్నాం. బస్సులే లేవా, మధ్యాహ్నం లేవు, మాకు కూడా లేవు. ఏమైనా ఎమర్జెన్సీ ఎక్కడికైనా చీరాల దవాఖాన పోదామంటే కూడా లేవు. హెల్త్ సెంటర్, ఆరోగ్య కేంద్రం, హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ లేదు కానీ ఎప్పుడైనా ఒకసారి చెకప్ చేస్తానికి వస్తారు వాళ్ళే. అసలు ఏం పట్టించుకుంటూనే లేడు ఎవరు. ఈయన కేసీఆర్ ఉన్నప్పుడు జర మంచిగా ఉంటుండే, ఈ రేవంత్ రెడ్డి వచ్చి నుంచి ఏం కనబడుతుంది, ఏం పని చేస్తలేడు సరిగ్గా. నా పేరు సబిత, తిమ్మేపల్లి. ఆ పెన్షన్ వస్తలేదు. మా ఆయన చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. యాక్సిడెంట్ లైఫ్. పిల్లలు ఉన్నారా? పిల్లలు, 2 పిల్లలు. అప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మీరు పెన్షన్ కి? అప్లై 2-3 సార్లు అప్లై చేసినాం. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు, రేషన్ కార్డు లేదు, అప్లై చేయాలంటారు. మరి రేషన్ కార్డు ఉందా? అప్లై చేసినాం, రేషన్ కార్డు కూడా అవసరం లేదు. పెన్షన్ అడిగితే రేషన్ కార్డు కావాలంటారు, రేషన్ కార్డు ఏమో లేదు మీకు. లేదు. రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారట? ఏమో ఎప్పుడు వస్తుందో. ఎప్పుడు అప్లై చేశారు మీరు? ఇప్పుడు అప్లై చేశారు. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి పెన్షన్ గురించి రేషన్ కార్డు అదే చెప్తారు. నీళ్ళే వస్తలేవు సార్, ఇక్కడ మాకు ఈ విలేజ్ కి అసలు నీళ్ళే వస్తలేవు. కిరాయికున్నాం. ఎంతసేపు వస్తాయి నీళ్ళు? నీళ్ళు అర్ధగంట సేపు, 1 గంట సేపు వస్తాయి వచ్చేస్తున్నాం. ఇంకా ఆడికి వెళ్ళి నీళ్ళు ఇక మేము కిరాయికున్నాం, ఎవరినేమో అనలేకపోతున్నాం, సరిపోతలేవు. నా పేరు జయమ్మ, నా భర్త పేరు గోవిందు. ఆయనకు ఎడమ చెయ్యి పడిపోయింది సారు. ఆయనకు పడిపోయి కూడా 15 సంవత్సరాలు అయింది సార్, ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళా సర్పంచ్ని అడిగిరా అంటే సర్పంచ్ కూడా ఏం పట్టించుకోలేదు సార్. ఇక్కడ నా భర్త చెయ్యి లేస్తలేదు, కానీ మేము ఒక్కరమే కష్టం చేస్తున్నాం సార్. నా కొడుకు చనిపోయిండు, మాకు సొంత ఇల్లు లేదు, మేము ఇట్లా బతున్నాం సార్. మాకు ఏమి ఆదాయం లేదు, కూలి చేసుకొని బతాం సార్. మేము అప్లై చేసినాం సార్, చేస్తే మొన్న చేసినాం సార్, ఈ ప్రజాపాలనలో చేసినాం. మరి ఇంకా 15 ఏళ్ళు అవుతుంది అప్పటి నుంచి చేయలేదా? చేస్తే ఎవరు చెప్తలేరు సార్. అప్పటి నుంచి అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, గట్కేశ్వరం పోవాలి, కుయిసర పోవాలి, గాంధీకి పోవాలి అన్నారు సార్. ఎవరు పట్టించుకోలేదు సార్. సర్పంచ్ సైను, ఇక్కడ వార్డు నెంబర్లు వాళ్ళు చెప్తే చేస్తాం అన్నారు సార్. వాళ్ళు 15 ఏళ్ళ నుంచి తెప్పించుకుంటారు. ఏం చేయలేదు సార్ మాకు. ఇప్పుడు 3 ఏళ్ళు సంవత్సరం నుంచి అదే ఆడ ఈడ ఎత్తుకొచ్చుకోవాలి. ఎప్పుడెప్పుడు వస్తాయి నీళ్ళు? పొద్దున 4 గంటలకి వేస్తారు, పొద్దుగాల 6 గంటల వరకు కథం చేస్తారు. మొత్తమే లేవు సార్. సూదిరా నల్ల ఉంది కానీ వస్తలేవు. అప్పుడు వీళ్ళకెళ్ళి కరెంటు పోయింది. కరెంటు పోతే మాకు అప్పుడు మంచిగా వచ్చేది, వస్తాయని మా పిల్లలు అనుకున్నారు. అంతేలే మా కొడుకు చచ్చిపోయిండు, కొడుకు పచ్చవాసం వచ్చాడు. ఇక సార్ని అడిగితే ఏమంటాడు,
పోతే నల్ల వేసుకుంటామంటే పర్మిషన్ లేదమ్మా, పర్మిషన్ లేదు, తవ్వేసుకోండి అని అంటారు. ఇక ఇల్లు భయపడుతున్నారు ఆడపిల్లలు. ఇదేం సార్ ఉన్నది కానీ అదే నల్ల ఉంచుకేసుకుంటామంటే భయపడుతున్నారు. కరెంటుకైనా నీళ్ళకైనా చాలా ఇబ్బంది అవుతుంది, దేనికైనా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు మటుకు అస్సలు వస్తలేవు. మా నల్ల అక్కడ రోడ్డు అన్ని కలెక్షన్ పెట్టిరు. ఆ రోడ్డు వల్ల ఈ రోడ్డుకు బండ్లు ఎక్కువ నడుస్తుంది. దానివల్ల అసలు పర్మిషన్ ఎవరు ఇస్తలేరు కూడా. అది తీసుకొని నీళ్ళు పెట్టుకోవాలన్నా కానీ చేసిన ఇది చేయి గుర్తు గెలిచినాక చేసిన, అంత ముందు కూడా చేసిన. కూరగాయలు అమ్ముతానే ఏమి లేదు, చేసుకుంటేనే ఇది, లేకుంటే ఏం లేదు అసలు. వెంటమ్మ నా పేరు. మా భర్త తల్లిపోయిండు, 2 ఏళ్ళు అవుతుంది. అప్లై చేసిరా పెన్షన్ చేసినాం కానీ ఇంకొస్తలేదు. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు వస్తుంది అమ్మ, ఇప్పుడు కొత్త వాళ్ళ పేరు లెక్కలేవు అంటారు. ఇవి ఎప్పుడు వస్తుందో ఏమో. 2 ఏళ్ల నుంచి అదే మాట చెప్తారు. 2 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. ఎవరు ఉంటారా మా ఇంట్లో? నేను ఒక్కదాన్నే ఉంటా. పిల్లలు లేరు, ఏం లేరు. ఎట్లా గిట్నే కూలి చేసుకొని బతా. కూలికి పోతారా? సర్పంచ్ చెప్పారా ఎప్పుడన్నా? చెప్పినాం, చెప్తే వస్తుంది అమ్మా వస్తుందని. ఇప్పుడు లేదు సర్పంచ్ దిగిపోయింది ఉన్నప్పుడు చెప్పినాం. ఆయన కూడా రాలే, ఆయన కూడా అడగలేడు. ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నా, ఇల్లు లేదు, ఏం లేదు. చంద్రకళ 40 సంవత్సరాలు ఊళ్ళు ఉండబట్టి అడ్డింట్లలోనే ఉంటున్నాం. మీకు ఇండ్లు లేవు, ఏం లేవు. అప్పుడు కేసీఆర్ ఇస్తాడు, ఇయ్యలే. కేసీఆర్ ఇస్తాడు, ఇయ్యలే. మరి ఇప్పటికైనా ఏమన్నా రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా ఇస్తాడేమో అని మేము కోరుతున్నాం. మరి ఇస్తాడా ఇయ్యడా? ఓట్లు అయితే గెలిపించినాము, మరి ఇయ్యాలి. మాకు డబల్ జాగలు గిట్ట ఏమి లేవు, మాకు అడ్డింట్లే. 40 సంవత్సరాలు ఇప్పుడు ఈ వయసుకి అయినా నేను ఇక కూలి కూడా చేతనైతే లేదు. నా కొడుకు ఒక్కడు చేసి నాకేం పెట్టగలుగుతాడు? ఇక పింఛన్ వస్తుంది, ఇక గోళీలకు దాంట్లోకి అవుతాయి నాకు. ఇక మరి ఇస్తాడా ఇయ్యడా అని ఆలోచన చేస్తున్నాం. మరి ఏడ పోయి అడగాలను. సో చూసారు కదండి తిమ్మాయిపల్లి స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి పెన్షన్లు రావట్లేదని, చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి రావట్లేదని చెప్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఇల్లు లేని వారికి 5 లక్షలు ఇస్తామని, అదే విధంగా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఏదైతే చెప్పిందో అవి కూడా వాళ్ళకి ఏమాత్రం లబ్ధి చేకూరట్లేదని వాళ్ళు వాపోతున్నారు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికంగా కుక్కల పెడతా, అదే విధంగా కోతుల పెడతా ఉన్నట్లు, సో కొన్ని కాలనీలు వచ్చేసి రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య కూడా పేరుకుపోయినట్లు వాళ్ళు చెప్తున్నారు. సో వీటన్నిటిపైన కూడా ఇంతకు ముందు గతంలో సర్పంచ్ కు చెప్పిన, ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోకి దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది ఇక్కడ ఈ కాలనీ. సో వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదని వాళ్ళు వాపోతున్నారు. సో ఇకనైనా స్థానిక అధికారులు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు పట్టించుకొని ఈ సమస్యలన్నింటినీ తీర్చాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ కలవల, పొలిటికోస్, తిమ్మాయిపల్లి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.